హలో అండి, ఈరోజు అయితే ఒక స్పెషల్ రెసిపీ మా మరిది చేస్తాడు. ఎవరి వ్యక్తి అనుకుంటున్నారా? మా మరిది చెప్తా కదా ఫస్ట్. అయితే ఫిష్ ఏ ఫిష్ ఎట్లా అనేది క్లియర్గా తెలుసు తనకి. ఇప్పుడు నేను తను కలిసి రెసిపీ చేయబోతున్నాము. మొత్తము పృథ్వీనే చేస్తాడు. తన పేరు పృథ్వీ. మొత్తం పృథ్వీనే చేస్తాడు. నేను పక్కన అవి ఇవి అందిస్తూ ఇట్లా చేస్తా. స్టార్ట్ చేసేద్దాం రండి. హాయ్ అందరికి. పృథ్వీ పీట కావాలా? ఇటుకలు సరిపోలేదు. ఆ 2 ఇటుకలు చాలుతాయి. ఆ 2 ఇటుకలు ఇంత పెద్ద పొసికి సరిపోతాయి. దాంట్లో కూర్చో, ఏం కాదు. ఇట్లా పెడదాం. హైట్ తక్కువ ఇరిగిపోగల సాల్ట్ కావాలిగా వేస్తా. అయితే దొడ్డుప్పు కావాలి మామూలుగా, కాకపోతే దొడ్డుప్పు లేదు. ఫస్ట్ అడిగిండి చేపలు కొట్టించేటప్పుడు దొడ్డుప్పు ఉంది అది నాని. కానీ ఇక ఎట్లా పండకేసి రుద్దనా? ఫస్ట్ మంచిగా నీట్గా లోపలిది మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని ఏమంటారు చెప్పు? ఈ వీటిని బొచ్చలు అంటారు. చేపల బిజినెస్ చేస్తాడు. చేపల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు? నాకైతే తెలిసేది 2. చాలా రకాలు ఉంటాయి. రవ్వలు, బొచ్చలు, కట్టిపరుగులు, మెత్తలు. అవును పృథ్వీ, పండు కప్పలు అంటారు. చేపలేనయ్యి. పండు కప్పలు చేపలే. టేస్ట్ కూడా బాగుంటుంది. సముద్రం పండు కప్పలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి. దాంట్లో వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. ఓకే, మంచి టేస్ట్ బాగుంటుంది. నువ్వు చేసినావు ఎప్పుడన్నా చేపల కర్రీ? చేసినా. ఎట్లా చేసినావు చెప్పు? తెలంగాణ స్టైల్లో. తెలంగాణ స్టైల్లో అంటే ఇక నేను హెల్ప్ చేస్తుంటా. దీప్తి ఏమో చేస్తూ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ 2 మిక్సింగ్ చేస్తుంది. వీళ్ళ వైఫ్ ఏమో ఆంధ్ర, ఇతనేమో తెలంగాణ. మాలాగనే నాది రాయలసీమ, మా రాముడిది తెలంగాణ అన్నట్టు. మా పృథ్వీది తెలంగాణ, మా మరదలది అది ఆంధ్ర. మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ లోపల క్లీన్ చేసుకున్నాం అనుకో, బయట నుంచి వెళ్ళి తోమినా కూడా ఏం కాదు. ఫస్ట్ బయట నుంచి వెళ్ళి చేసుకున్న తర్వాత లోపల చేసుకుంటే బయట గలీజ్ అవుతుంది. ఓకే, లోపల మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది కదా, రెడ్ కలర్ మొత్తం తీసేయాలి. ఫస్ట్ రెడ్ కలర్ మొత్తం క్లీన్ చేసి మంచిగా పేగులు కానీ ఏవి లేకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీకు ఇష్టమైన కర్రీ ఏది? వీటిలో చేపలలో నీకు ఇష్టమైన ఫిష్ ఏది? నీకు ఇష్టమైన రకం? ఇష్టమైన రకం అంటే చాలా ఉన్నాయి. నేను రెగ్యులర్గా ఎప్పుడు తింటూనే ఉంటాను కాబట్టి మాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా. క్రాబ్స్ తింటావా బ్రో? కొత్త వెరైటీ క్రాబ్స్ తింటా. ఫస్ట్ పెళ్ళి కాకముందు కంటే ఇష్టం ఉండకపోయేది. పెళ్ళి అయిన తర్వాత ఆంధ్ర బిడ్డ వచ్చినాక మొత్తం చేపలు బాగా తింటాయి. ఆంధ్ర అంటే చేపలు ఫేమస్ కదా, వాళ్ళు బాగా తింటారు. అందుకే ఆరోగ్యంగా అందంగా ఉంటారు. అన్నిటికంటే ఇదే మంచిది కదా. చికెన్ మటన్ కంటే ఇదే బాగుంటుంది. అవును, టేస్ట్ బాగుంటుంది. హెల్త్ కి మంచిది. ఆరోగ్యం, తెలివి 3 ఉంటాయి వాళ్ళకి. రాయలసీమ వాళ్ళకేమో అదేంటిది ఏమో అంటే మళ్ళీ లేనిది ఒకటి బాధ, కోల్డ్ మటన్. చికెన్ మటన్ మీరు చేసినప్పుడు చేపలు డీప్ ఫ్రై చేసినప్పుడు నేను ఫ్రై అది అగ్గిలో చేసిన. కడగలే మంచిగా కడిగినా మంచిగా బండకేసి రుద్దినాడ. దొడ్డు ఉంటే మంచిగా సన్న సాల్ట్లో అయోడిన్ కలుస్తుంది కాబట్టి అంత బంకు పోదు. కాకపోతే ఇక్కడ మనకు చేసుకోవడానికి ఒకటే ఇది. ఇప్పుడు ఎండ చూడు, పొద్దున్నే ఎండ ఏం కాదు కానీ సాయంత్రం అయినా పొద్దున్నే ఇక రుద్దుతాడు చూడు. ఘాట్లు పెట్టాం కాబట్టి కొద్దిగా సున్నితంగా మెత్తగా రుద్దుకోవాలి. చీలిపోతాయేమో లేదంటే, లేకపోతే దాని నుంచి వెళ్ళిపోతుంది. చీలిపోయి లోపలికి మొత్తం వెళ్ళిపోతుంది. మొత్తం మీద నుంచి వెళ్ళి బంక ఉంటుంది కదా, మొత్తం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే మంచి టేస్ట్ ఉంటుంది. లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది. ఎంత రుద్దినా ఇదనేది నల్లగా ఇదంతా వెళ్ళిపోతాయి. వెండిలాగా తల మెరుస్తాయి చేపలు. పులస తిన్నావా బ్రో? పులస తినాలి. అది సీజన్లోనే వస్తుందేమో కదా. సీజన్లోనే వస్తుంది మంచిగా. పులస చేప వర్షం పడి కొత్త నీళ్ళు వస్తాయి కదా, ఎర్ర నీళ్ళు వచ్చినప్పుడు వస్తాయి. సముద్రం నుంచి లోపలికి వస్తాయి.
అసలు ఏదైనా ఉంటది అట్లా ఎదురీదడం ఏ చేప ఇట్లా ఫ్లోలో ప్రతి చేప ఎదురీదే గుడ్లు పెడుతుంది. అవునా? చెరువు నుంచి ఇదే ఫస్ట్ టైం నేను పులుసు ఒకటే ఎదురుతుంది అనుకుంటున్నా. వేరే ఏ చేపనైనా సరే గుడ్లు పెట్టడానికి ఫస్ట్ ఎదురీదే దాంట్లోనే ఎక్కువ పెట్టడానికి లైక్ చేస్తుంది. ఓకే. ఎదురీతి అవతల సైడ్ ఉన్న దాంట్లో పోయి పెట్టి చేపలు గుడ్లు పెట్టేస్తాయి. నేను రుత్తా ఒక్కడికే చేప చాలా సేపు పడుతుంది కదా, అందుకనే మనదైతే అగ్గడ బగ్గడ మనదైతే అక్కడ పక్కడ అయిపోవాలి పనులు. మా అక్కలు అక్కడ చేసే పని నేను 10 నిమిషాల్లో చేసేస్తా. మళ్ళీ దానికి పెద్ద ఫరక్ ఏమి ఉండదు, తేడా ఏమి ఉండదు. ఇప్పుడు వంట చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కూరగాయలు కట్ చేసుకుంటారు, తర్వాత ఏం చేస్తారు అదేంటిది పచ్చిమిర్చి అదే మసాలాలు నూరుకుంటుంటారు. నేను అట్లా కాదు, ఫస్ట్ బరబర మసాలా నూరే అది ఏం చేస్తా, తర్వాత కూరగాయలు కట్ చేసుకునే లోపల అది మిక్సీలో అంటే ఇట్లా అన్నీ ఒకే టైంలో ఒకే ఇట్లా అయిపోతుంది చేసేస్తా అన్నట్టు. అదే అక్కడ బగ్గడ అంటే తొందరగా అయిపోవాలని మీరు చూస్తారు. ఓపిక ఉండదు గంటలు అట్లా కిచెన్లో ఉండడం కానీ. తెల్లగా ఉండే తెల్ల అయిపోయింది. ఇగో అందులో తీసిన ఇష్టం ఫ్రైలు వేసేది పేలిది పేలుతాయా? కొందరు తింటారు, కొందరు తీసేయమంటారు, ఫస్ట్ తీసేయమంటారు. మనం అన్నీ తినేయడమే. మొత్తం ఆయిల్ వేసేస్తాం కదా, పేలిది మొత్తం. ఇది బాల్లా ఉంటుంది కదా, వాటర్ బాల్ ఉంటుంది. నీళ్ళలో పడగానే పేలి చెట్టు ఉంటే చెట్టుకి చీకు గుచ్చేమనగా చేస్తావు ఏందో దాన్ని. ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం వీటితో నేను చూస్తున్నా. మంటలు వేసినా కూడా పేలి వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ, బయట టేద్దాం. గిలకలో ఇవి జామ చెట్లకు కానీ ఇట్లా చెట్లకు తగిన వాటర్ పోసాం అనుకో చాలా మంచిగా పెరుగుతాయి. కానీ కొన్ని చెట్లకు పోయిద్ది అంటారు కదా, జామ చెట్టుకు అయితే బాగా పెరుగుతాయి. ఓకే. జామ చెట్టు కన్నా చేసేది మా ఇంట్లో, కాత బాగా వస్తుంది. మళ్ళీ రోజ్ ఫ్లవర్ చెట్టు కూడా, అదే రోజ్ ఫ్లవర్ కూడా అదేంది అది నాలుకలాగా ఉంటుంది దానికి. ఓకే. మాడిపోతుంది పృథ్వీ కానీ జల్దీ అయిపోయింది అన్నమాట. ఫేస్ పైన ఒక లేయర్ వచ్చేటట్టుంది ఎండకి. కడగడం అయితే అయిపోయింది. ఇప్పుడు మసాలా ఇట్లా మంచిగా దట్టిద్దాం బాగా. ఓకే పా, చూసిరా క్లీన్ చేసుకొని వచ్చినాము. ఎల్లిపాయలు నల్లకొట్టేస్తా వస్తావా? ఇది అయితే ఇందులోకి నేను ఏమేమి వేస్తా చూడండి. కామనే నార్మలే. అన్నం చెప్పమని మమ్మీ, నువ్వు చేసింది ఏంటి చెప్పు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ధనియాల పౌడరు, ఓకే, గరం మసాలా, ఇగో మెంతులు ఉంటే మెంతులు కొద్దిగా, ధనియాల పొడి, ఫిష్ మసాలా ఉందిలే. చాలా మసాలా ఉంటే చాలా ఇంకెంత. నువ్వు చెప్పినట్టు నీ మెజర్మెంట్ అంతా నీదే ఈరోజు. ఇదే కారం ఉప్పు లేనిది. టేస్ట్ చూడు, ఉప్పు ఉందో లేదు. ఉప్పు అంటే కొంచెం ఉప్పు ఉంటుంది కానీ ఓకేనా. ఇంకా మన కారం ఎక్కడే తింటాం కదా. చాలు చాలు చాలు. ఓకే, కారము
కారం అంటే అసలు పాటలు అంటే సోగు కోసుకుంటారు కానీ కారం అంటే సోగు కోసుకుంటారు. రాయలసీమ అంటే ఏంది గొడ్డు కారం సంగటి. రాయలసీమ అంటే గొడ్డు కారం. గుడ్డు కారం గొడ్డు కారమే మమ్మీ, గొడ్డు కారం. కానీ అందులోనే గొడ్డు కారం అంటే అందులోనే రెండు ఉన్నాయి, గొడ్డు దానికి కారం. ఇక్కడ నేను కవర్ పెట్టిన వైట్ కలర్ది ఏమన్నా వేద్దామని. సరే ఇంకా మళ్ళా ఊడ్చుకుందాంలే. ఎట్లాగో ఇది గాలికి అటు ఇటు పోతుంది. ఓకే, ఇది కార్న్ఫ్లోర్. దొడ్డుపు అయితే బెటర్ ఉంటుంది. అందులో ఇంకైనా లేద్దాం మళ్ళీ. ఓకే, అల్లం వేసినప్పుడు కంపల్సరీ దొడ్డుకు వేసినామనుకో మంచిగా ఉంటుంది. అదే కానీ మామూలుగా మా అత్తమ్మ చేపల పులుసు చేసేటప్పుడు అల్లం వేయకపోతుండే, ఓన్లీ ఎల్లిపాయ ఇది దంచుతూ చేయమంటాం. అయితే కానీ ఈ సౌండ్లో మాటలు వినపడవు కాబట్టి మరి వినపడకపోయినా ఇప్పుడు మాట్లాడే డిస్కషన్ అయితే అయితే మగవాళ్ళు వంట చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది కదా. మీ అన్న అయితే వంటనే చేయడు. చేపిద్దాం రోజు, చేపిద్దాం ఒకరోజు. ఏం చేసిండు తెలుసా, ఒకరోజు ఉడతలకు లేంచుతుంటే లాస్ట్కి వచ్చి ఆ వేయించుకునేది ఎత్తి ఇట్లా వేసుకొని పోయిండు. ఎప్పుడో ఒకసారి అంటే పప్పి చిన్నకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చాయ్ పెడుతుండే. మనది ఏంటంటే వంట చేపిద్దాం ఇప్పుడు మంచిగా. అవును, నీ దగ్గర కూర్చోబెడతాం, నేను చెప్తుంటావు నువ్వు చెయ్యి. కూర్చొని చేయరు అన్నదమ్ముడు ఇద్దరు. మరి చేస్తాం ఒక రోజు. ఓ నిమ్మకాయల కోసం అట్లా లాస్ట్ పోయినాడు. కిలోమీటర్ అవతల ఉండుగా మీ డాడీ. అవునా, నిమ్మకాయలు ఇవి ఎండిపోయినుండే. ఈ చెట్టు ఎండిపోయిన చెట్టుకి తెస్తే అది అవ్వలే. అందుకోసం అని చెప్పి పులుసు రాలేదంటే ఇక నేను తెస్తాలే పృథ్వీ అని పోయిండు. ఇగో కానీ ఇక నీ చేయి మహిమ టేస్ట్ ఎట్లా అంటే అట్లా. సాల్ట్ స్పూన్ ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసాం కదా. నిమ్మకాయలు ఓకే, దీంట్లో నిమ్మకాయలు రసం అయితే వస్తలేదు, వస్తున్నాయి తీసుకొస్తాను వేయండి. ఉన్న వరకు అయితే పిండేస్తున్నాను. ఆల్రెడీ నేను తీసినావులే, దూరం నుంచి ఇసిరేస్తుండు. ఎంత బాగా వచ్చిందో మీ కాయ. మన ల్యాండ్లో మనం ఇంతవరకు చేసిన వంటలు అన్నిటిలో కూడా మన నిమ్మకాయలే, మంచెట్టి నిమ్మకాయలే. ఇక్కడ ఉంటే ఒక 5-6 కానీ అవి ఎండిపోయినాయి మొత్తం. తీసుకొచ్చి పెడితే ఎండిపోతాయి. చెట్టుకే ఉంచినాం అనుకో తెంపుకోవచ్చు. అంటే ఇట్లనే వాడిపోయి ఉంటే కొమ్మ ఏదో పోయినంటే ఇట్లా తెంపినాం, లేకపోతే ఒక్కసారిగా తెంపం అసలు. ఆ సీడ్లెస్ వెరైటీ కాయలే డాడీ. అయితే పిండనా ఇది కూడా. మా మరిది లవ్ మ్యారేజ్ చేసుకోండు, 7 ఏండ్లో 8 ఏండ్లో మా రావుండు పసాయించిస్తావు. ఆల్రెడీ పసాయించి బచాయించి ఆల్రెడీ పసాయించి కొడుకు కూడా పుట్టిండు, ఇంకా పసాయించడు. కానీ లవ్ చేసుకుంటే వాళ్ళనే చేసుకోవాలి, మంచిగా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, కష్టమైన నష్టమైన. అట్లంటే మంచిగానే కదా. ఇంకా మొత్తం కలిపేసి నేను అప్పటి వరకు పొయ్యి అంటేనా, పొయ్యి అంటే చాయలు పోస్తా.
ఇంకా కావాలా పృథ్వీ? ఏది ఉంది దీంట్లో మొత్తం పొడి పొడి ఉంది. దానికి శ్రద్ధ తడవుతుంది. నిమ్మరసం తగ్గ రాముడు, మా రాముడు మస్తు అనిపిస్తున్నాడు. కార్లో ఎక్కుతుండు చూడు, చూపిస్తారని. మిగతా మీ అన్న ఏమనుకుంటున్నా తెలుసా? పాపం ఈరోజు వృద్ధి వాళ్ళ అయిండు. నేను మచ్చా ఇచ్చిన అనుకుంటా. పాప ఏమో నేను వీడియో చేశాను పక్క వేయండి. అట్లనే అది పొట్టుతో పాటు వేసినందుకు అట్లా అయిపోయింది మమ్మీ. ఏది పొడి పొడి ఏం కాదు నాన్న. ఆ చేప కడుపులో కొద్దిగా పెట్టేసే ఆయిల్ బ్రో వేద్దామా అదంతా. వాటర్ పోతాం కొద్దిగా లైట్. ఆయిల్ పోస్తే అయిపోదా మమ్మీ? ఇట్లా అది పెట్టేస్తుంటే వచ్చేస్తలే. అది కడుపులో కుక్కేస్తే అయిపోదా మమ్మీ? కొంచెం కడుపులో వేసి ఇట్లా ఇట్లా పెడదాం పట్టు. అవును కానీ మనం ఇలా వేసి దాంట్లో ఏమన్నా అది ఉంటుందా లిక్విడ్? ఇది మరీ డ్రై ఉంది. వేస్తారు కాదు వెనిగరు, వాటర్ పోస్తాం సోయా సాస్. వేస్తే మరి కొంచెం వేద్దాం మనం ఏమన్నా. నేను ఎప్పుడు ఆయిల్ వేస్తా కొద్దిగా. వాటర్ కొద్దిగా వాటర్ అయినా దీంతో పడేసుకో. ఫ్రై ఐటమ్ ఇట్లా డీప్ ఫ్రై చేసేటప్పుడు అంది రౌండ్ ఇట్లా కాకుండా పొట్టు తీసేసినాం అనుకో, అవును దీనికి పట్టేస్తుంది. ఇట్లా ఉండదు. లోపల పెట్టేద్దాం కొంచెం మంచిగా. ఓకేనా? ఇంకొంచెం చికెన్ ఇట్లా చేసేటప్పుడు ఏమో పెరుగు వేసుకున్నాం అనుకో. సరే కానీ ఫస్ట్ మా చెల్లెని ఎట్లా లవ్ చేసినావు? ఎవరు ప్రపోజ్ చేశారు చెప్పు. వద్దా? ఓకే ఓకే. వద్దది నన్ను మాకు గొడవ పెట్టట్టున్నావు, అయిపోయింది ఎందుకులే అంటుండు. సరే ఆడికి ఆపేద్దాం. అయితే ఇంకేంది? సరే కానీ అదేంటిది ఏమన్నా చెప్పు పృథ్వీ. అవును ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టినట్టున్నావు. కొత్త ఛానల్ మీ మరదలు పెట్టింది. చెల్లె? మా చెల్లె పెట్టింది. నువ్వేమో ఒకసారి అక్క అంటావు, ఒకసారి వదిన అంటావు. ఇగో అన్ననేమో రామన్ననేమో అన్న అంట, నేనేమో వదిన అంట. ఇక నా బిడ్డను కూడా ఒక్కోసారి అదే వదిన అంటాడు. వదిన అంట. అయితే ఇట్లా ఇట్లా అంటుంటాడు కాబట్టి ఇంకా తమ్ముడు మరదలు ఏమన్నా నోటికి ఏది వస్తుంది వస్తా. అందుకే నాకు కూడా ఏమో మరదలు చెల్లె అని ఇట్లా అట్లా వస్తుంది. ఎట్లయితే ఉంది రాదు. ఎట్లయితే ఉంది మంచితనం ఉండాలి, మనం మంచిగా ఉండాలి అంతే. హ్యాపీగా ఉండాలి, కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి అంతే. మంచి రిలేషన్. అక్క అన్న వదిన అన్న అమ్మ అన్న ఏదైనా ఒకటే. అయితే ఏం చేస్తున్నావు మరి యూట్యూబ్ ఛానల్లో? యూట్యూబ్ ఛానల్లో వంటలు పెడుతుంది, డైలీ రొటీన్స్ పెడుతుంది. ఓకే. ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు పెడుతుంది. ఓకే. ఛానల్ పేరేంటి? ఛానల్ పేరే చెప్పు. మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీ దీప్తి వరల్డ్. ఓకే. శ్రీ దీప్తి వరల్డ్. అంజితాస్ వరల్డ్ లాగా శ్రీ దీప్తి వరల్డ్. శ్రీ దీప్తి వరల్డ్ అంట. మన వాళ్ళు పోయి ఒక సూప్ చూడండి అసలు వంటలు ఎట్లున్నాయో. డిస్క్రిప్షన్లో ఇస్తాం లింక్, చూడండి. అయితే ఇంకా అదేంటిది తెలంగాణలో ఫేమస్ అయిన వంట ఏంటి చెప్పు. ఫేమస్ ఫేమస్ ఏరియాకి ఒకటి ఉంటుందంట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది. మీ ఏరియాలో నెల్లూరు సైడ్ చేపల పులుసు ఎట్లను, ఇక్కడ సైడ్ వచ్చేసి బిర్యానీ. ఎస్ నిజమే, కరెక్టే. ఇప్పుడు రాయలసీమ అనగానే కోడూరు. కోడూరు అంటే ఒకటి గుర్తొచ్చింది. కోడూరు రా నాయన, కోడూరు వాళ్ళతో పెట్టుకోకండి. రక్త చరిత్ర రక్త చరిత్ర. కడపరా నాయన బాంబులు. అనంతపూర్ వేటకడుగులు. తిరుపతి అంటే అది చిత్తూరు. తిరుపతి లడ్డు. ఇట్లా తిరుపతి లడ్డు బాంబు ఒకటి ఫేమస్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫేమస్. మా దగ్గర అయితే బాంబులు ఫేమస్. అసలు పీక తినడం ఫేమస్. ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ నాన్న ఇదంతా చాలా మంది బాంబుల్లో చనిపోయిన వాళ్ళే కదా. మా మామయ్య కూడా, పెద్ద మామయ్య అప్పట్లో ఉండేవి నరికి. ఇప్పుడు మా చిన్నప్పుడే కనుమరుగు అయిపోయినాయి. ఇప్పుడేడా ఆయన వైఎస్ రాజారెడ్డి వాళ్ళ నాన్న, వైఎస్ఆర్ వాళ్ళ నాన్న రాజారెడ్డి, ఆయన కూడా బాంబు పేలుడులోని చనిపోయింది. అప్పట్లో మన అమ్మమ్మ దగ్గరికి. ఏ గొడవలైనా పృథ్వీ ఆ రైస్ మిల్లులో, వాళ్ళ రైస్ మిల్లులో తాత చేసేది కదా. రైస్ మిల్ కాదు,
ముగ్గురాళ్ళు మంగపేట ముగ్గురాళ్ళు ఉండవు అవును అక్కడ మైనింగ్ ఆ మిల్లులో తాత అప్పట్లోనే బాగా చదివి మిషనరీ రిపేరింగ్ మెకానిక్ జోసఫ్ అని ఆయన దగ్గర ప్రథమ శిష్యుడు అది మస్తు టాలెంట్ వెళ్ళే మా నాన్న. అయితే అట్లా చేస్తుండే. వైఎస్ఆర్ ఫ్యామిలీ పైన మాకు అభిమానం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళ దాంట్లో కదా అంటే మిల్లులో చేసింది. రాజారెడ్డి మిల్లు ఇట్లా అంటుండే. ఇంకా ఫ్యామిలీ పైన కొంచెం ఉంటది కదా మనకి ఎంతైనా, అట్లా నాకు వైఎస్ఆర్ అంటే మస్తు అభిమానం ఉంటుండే. అయిపోయి మిగిలింది అది కడుపులలో పెట్టేసి మిగిలిన మసాలా మొత్తం కడుపులలో నింపేస్తుండు. బయటికి రావద్దు మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు. ఇక అది నువ్వే చూసుకోవాలి. ఇక అంతేనా? మనం ఎన్ని రోజులు చేసిన వేస్టా మరి? అమ్మ పప్పి చూడు ఏమంటుండా పృథ్వీ. చూడండి ఇంకా బాగా వచ్చింది మమ్మీ. అందులో ఇప్పుడు ఇది ఆయిల్ లో మనం చేస్తాం. ఆయిల్ ఎడ చేసినాం మమ్మీ మనం? లేదు మంచిగా చేస్తుండు. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఒక 1 hour దాకా ఇట్లా వదిలేద్దాం. దీన్ని వదిలేస్తే మంచి ముక్క అంతా పీచ్ చేసుకుంటుంది. మన ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం. ఓకే, తర్వాత ఫ్రై చేద్దాం. అది అరిటాకి పెట్టేసి అప్పటి వరకు మనం పొయ్యి అంటించుకొని ఆయిల్ వేడి నిమ్మలంగా చేసే వరకు వచ్చే లోపల అయిపోతుంది. నువ్వు ఒకవేళ పాట పాడతా అంటే పాడు మన వాళ్ళ కోసం. జోకులే ఒక జోకి పని పొడుపు కథ నేనేసి తిప్పుతావు మరి? ట్రై చేస్తా. నేనేసి తిప్పలేవు కానీ నువ్వే. నాకు రాదు. పొడుపు కథ వేయాలంట. ఏం వేయాలప్పా టకమని? సరే ఆలోచించుకుంటా ఉంటా, తర్వాత వేస్తా. పొయ్యి అంటిస్తున్నా. అయితే అడుగుతున్నా కదా, మన వాళ్ళని అడిగినట్టే పృథ్వీని అడుగుతా. అసలు ఏం చెప్తారు మన వాళ్ళకి ఐడియా ఉంటుంది. 60లో సగం ఎంత పృథ్వీ? 30. మళ్ళా చెప్పు. 60లో సగం 30. 60లో సగం 30. అయితే 60లో సగం 30 అంట. అదొకటి అట్లా పక్కన పెడదాం. నిజానికి అబద్ధానికి దూరం ఎంత? అబద్ధానికి దూరం ఎంత తెలీదంట. ఒకటి ఫెయిల్, ఒకటైతే చెప్పిండు. ఇంకోటి 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? 1/2 లీటర్ పాలల్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి? మర్చిపోయినా. 1/2 లీటర్ పాలల్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి? 1/2 లీటర్ ఉంటాయి. 1/2 లీటర్ పాలల్లో 1/2 లీటర్ నీళ్ళు ఉంటాయంట. పాలంటే నీళ్ళలాగానే ఉంటాయి కాబట్టి నీళ్ళు అట్లా చెప్తుంది. అక్కడ చెప్పు. పాలంటే నీళ్ళలాగానే ఉంటాయి కాబట్టి అట్లనే చెప్తుంది. 1/2 లీటర్ పాలల్లో ఎన్ని నీళ్ళు ఉంటాయంటే 1/2 లీటర్. ఇప్పుడు వాటర్ కలపని పాలలో అయితే పాలే ఉంటాయి 1/2 లీటర్. నీళ్ళు కలిపారు అనుకో, ఎన్ని నీళ్ళు కలిపితే అన్ని నీళ్ళు. ఓకే, అయితే మనం కోసుకొని తినలేని కోళ్ళు వేయి. కోసుకొని తినలేని కోళ్ళు మంచం కోళ్ళు అంతేగా. ఇది ఒకటి చెప్పిండు. ఆయిల్ తీసుకో. మంచం కోళ్ళు కోసుకొని వెళ్ళాము అదైతే చెప్పిండు. ఆయిల్ అదేవా? ఇది కూడా మొన్నటిది ఆయిల్ నానా. ఇది మీతో పోస్తా అంతా ఇదే ఎందుకని తీసుకో. అవును కానీ చిన్నప్పుడు నీకు ఏం లేదంటగా? ఇప్పటికి కూడా లేదంటగా? నా ఏళ్ళు నాకే ఉంటుంది కదా. మీరు చూపించిన అయితే మీకే ఉంటుంది, నాకేం ఉంటుంది. కొన్ని ఉన్నాయి, కొన్ని చెప్పిండు బాగానే. వికట కవిలో ఒకటి స్పెషల్ ఉంది. మండలం కూడా వికట కవి అని వస్తుంది. టమాటా కూడా అంతే, పర్వాలే. అయితే 1/2 లీటర్ పాలల్లో 1/2 లీటర్లో పాలు ఎన్ని నీళ్ళు ఉంటాయి అన్న కదా? 1/2 లీటర్ పాలల్లో నీళ్ళు అనే వర్డ్సే లేవు కాబట్టి లేవు, ఉండవు. నిజానికి అబద్ధానికంటే జస్ట్ ఇది చూసేవన్నీ నిజాలు, చూడని అబద్ధాలు ఇట్లా అంటారు కదా, వినేవి అబద్ధాలని. అవి కామన్గా ఇట్లా. సరే, అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది మనసు. ఎందుకు తుపాసి ఎన్ని చెప్తుండు నా ఓనీ చెప్తలేడు. 60లో సగం ఎంత అంటే మన వాళ్ళు 1000 మంది కుప్పలు తప్ప చెప్పారు. నువ్వు చెప్తలేవు. 60లో సగం
60,000 సగం 60,000 సగం 500, 60,000 500, దాంట్లో సగం 250. మరి అదే ఇవన్నీ ఎవరు చేసేది ఇది? ఇంకెవరు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఎవరు చెప్పు? గుప్పు మేస్త్రి. కాదు, తక్కువైనాడు కాదు. మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇన్ ది రాముడు హౌస్. అంటే వాళ్ళ తమ్ముడు కదా, అట్లనే ఉంటది. అయినా కూడా రాముడు తర్వాతనే ఏదైనా. అయితే నేనే కట్టిన. బాగున్నాయా? బాగున్నాయి. చూడు, పొయ్యి మంచిగా పక్కన గడ్డ మనం ఇట్లా ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు, వండుకునేటట్టు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మంచి సామాన్లు పెట్టుకోవచ్చు, మంచి ఇట్లా ఇక్కడ వండుకొని తినొచ్చు. అటొకటి ఇటొకటి రెండు వేస్తుంది, ఒకటి కాకుండా రెండు మంచి ప్లాన్ చేసుకోవచ్చు. అవును, ఇది వచ్చేసి మనకు దేవుడి కాడ బాగా సెటప్, నైవేద్యం పెట్టుకోనికి. అక్కడ పెట్టినట్టున్నావా మీ నైవేద్యం? వడలనా ఈరోజు మేము తినడానికి తెచ్చినాం కదా, అయితే 2 ఆడ పెట్టి ఇక మిగతాది పాంకున్నాం. రాయలసీమ స్టైల్ కాగిపోయింది. అలా వేయడం నువ్వా నేనా? డ్యూటీ. ఓకే, తీయడానికి కూడా రెడీగా కడిగి పెట్టిన. ఇదైతే ఎన్నిటికి వాడినా అగ్గిది నీకు, అగ్గి తోడ నీకు. ఇంకా ఒక గంట నాలాగా ఇది. అయితే ఇది అగ్గి తోడ నీకే చేయనికి చాలా వాడుకున్నాయి. ఇంట్లో అదేంటిది గుండెకాయ ముక్కనికాయ కూడా కాల్చుకొని తిన్నాం, కందనకాయ గుండెకాయ. ఇంకా అది ఉందిగా ఇంకొక గంట. సరే ఇది ఉండనీలేని. ఇదైతే తాపిలాగా కూడా పనిచేసింది. నిన్న మొన్న అది టాపీ అయింది. టాపీ అంటే పరిస్థితిని బట్టి అది మారుతూ ఉంటుంది. ఈ గంట కాదు కానీ ఇంకో గంట ఏదో ఉంది, ఇక్కడ హోల్స్ లేకుండా ఉండే. ఆ గంట కూడా అయిపోయింది. ఎస్, దీన్ని కడక్కొచ్చిన మళ్ళీ వంటకు కూడా మనకు వచ్చినట్టు. ఇట్లాంటి నేను కూడా చేస్తాను. బుడుగులు వస్తున్నాయి కదా, చూస్తుంటేనే నోరు వస్తుంది. మంచి ఫ్లేవర్, అంటే స్మెల్ కూడా వస్తుంది. బాగుంది, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ మస్తు వస్తుంది. నాకు వస్తుంది స్మెల్. ఎల్లిపాయ కొట్టేసినాము, అన్ని మసాలాలు పెట్టినాం కదా, మస్తు టేస్ట్. సాల్ట్ వేసినాం కదా, అల్లం వేసినాం, ఎల్లిపాయలు వేసినాం. ఎంత మళ్ళా ఈ రోజు అయితే రిస్క్ లేదండి అసలు వంట. వీడియో దీనికి నా కొడుకు రిస్క్ ఉందేమో కానీ ఇక్కడ ఎందుకంటే అంత కచ్చరి పిచ్చరి లేదు, అగ్గితో ఇబ్బంది లేదు. అన్ని మంచిగా చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకొని మంచిగా ఉంది అని ఉంటుంది. మంచిగా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు మంచిగా ఉంది. ఇగో పొయ్యి ఉప్పుకొని ఒక బుర్ర కూడా తెచ్చుకున్నా. చూసా, మంట లేనప్పుడు కాదు, మండినప్పుడు కాదు, మండినప్పుడు ఉండకపోతుంది. అబ్బా పృథ్వీ అస్సలు ఎప్పుడెప్పుడైతుంది అన్నట్టుందిగా. నిజంగా మస్తు ఫ్లేవర్ అండి, మస్తు వస్తుంది. ఏమో తినేసి మంచిగా హ్యాపీగా. ఎప్పుడు వండుకున్నా కూడా మనకి ఇక్కడ ఏదో ఒకటి లోపం ఉండడము. ఇంకోటి తెలుసా పృథ్వీ, ఇక్కడ ఒక్క ఈ కనిపిస్తలేదు చూసినావా? మనం ఏదైనా వంట చేస్తుంటే అక్కడ కడుగుతుంటే అక్కడ వచ్చినాయి వందలు. కానీ ఇగో చూడండి ఎంత బాగుందో అసలు. ఈగలైతే జుమ్మని ఇట్లా వస్తుండే, ఊరికైతే ఇట్లా అంటుండే. ఈరోజు రాలే. ఇదంతా సిమెంట్ తోనే మాలు ఇట్లంతా చేసి క్లీన్ గా ఉంటాయేమో. తడిగుంటే రావా వాటర్? అది సిమెంట్ వల్ల వాసన, సిమెంట్ ఫ్లేవర్ తోని రానట్టుంది. ఆకుండా అందులో పెడతా తీసింది. దీనిపైన సపోర్ట్ ఉండాలి కదా ఏదన్నా. అదో ఆ బకెట్ పోతుంది. ఇప్పుడు ఫిష్ అయిపోయినట్టు అయిపోయినాయి కదా నీకు. మళ్ళా తిప్పుతున్నా అలా లోపలికి. నన్ను పొగ వస్తుంది. ఇటు సైడ్ రానన్నా, అటు కూర్చోపో పప్పి. ఇక్కడికి రా
పొగ వస్తుంది, మొత్తం నీకే వస్తుంది పొగ. ఇట్రా పృథ్వీ, మా వాళ్ళకి ఏమన్నా చెప్పు, మన వాళ్ళకి ఏమన్నా చెప్పు. నీ గురించి చెప్తావా, మా గురించి చెప్తావా, నా గురించి చెప్తావా, మీ అన్న గురించి చెప్తావా? నీ ఇష్టం. మీ అన్న గురించి చెప్తావా, నీ గురించి చెప్తావా, మా చెల్లి గురించి చెప్తావా, లేకపోతే నా చిట్టి మేనాన్నడి గురించి చెప్తావా? చిట్టి మేనాన్న గురించి చెప్పాలంటే వచ్చి జీవితం పడుతుంది. అంతేనా? కాదు, వాడుకుంటేది 2 ఏళ్ళు, వాడి చరిత్ర చెప్పాలంటే జీవితం పడుతుందా? అవును. ఎంతగానో ఉంది మాలోడిది. ఏముంది చేసే పనులు ఎట్లుంటాయి? లక్కడు కంటే చెట్టుకనా? ఇటు తల్లి లక్కడు ఇద్దరిద్దరే. వాళ్ళకంటే కూడా ఇంకా ఎక్కువ అంటావా అలర్లో? ఓకే. ఇక్కడికి వచ్చిందనుకో రామన్న, ఒక్క నిమిషం కూడా కూర్చోడు. అటు తిరుగుతాడు, వీడి తిరుగుతాడు, ఆ చెట్టు ఎట్లుంది, ఈ చెట్టు ఎట్లుంది, ఇక్కడ అక్కడ అది ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. మొత్తం ఏంటంటే మా రాముడు మేమేదో చేసుకుంటే చేసుకొని అనుకొని ఇక చూడు, మరీ టోటల్ మెయింటెనెన్స్ రామనే అంట. నిజానికి మొత్తము చెట్లన్నీ చూసుకుంటాడు, అన్నిటికీ నీళ్లు పడతాడు, అన్ని ఒక్క నిమిషం ఉంటాడు రాముడు. మొత్తం పృథ్వీని పెట్టేసినావుగా. ఇంకా నెక్స్ట్ నుంచి పృథ్వీ కూడా వస్తాడంట. బట్టి ఇక తోడు తీసేనా పృథ్వీ? మరి ఉడికిపోయింది కదా, కొంచెంసేపు పెడదామా? బల్లే అయిపోయింది. ఫిష్ అయితే అస్సలు కొడుతుంది ఇట్లా. ముక్కలైతే అది స్మెల్ అయితే అబ్బా ఉడికిపోయింది పృథ్వీ. చాలా మొత్తము ఎప్పుడు తిన్నావా అనేటట్టే ఉంది. అవును, ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టే ఉంది. అంటే అంత టెంప్టింగ్గా ఉంది దాన్ని చూస్తుంటే. చేప మొత్తం మంచిగా టిష్యూ పేపర్ కూడా ఉంది. సూపర్ కదా. నూనెలో చేస్తా ఉన్నా కూడా ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా. ఎవరు కానీ పెట్టిరే కానీ ఫుడ్లు నాన్ వెజ్ తినద్దు అది అంటారు, కానీ నాన్ వెజ్ ఎవరు కానీ పెట్టారు. ఆ కోడిని కోసుకుని తింటే అంత కమ్మగా ఉంటది, చేపలు తింటే ఇంత అడి మనుషులు. అడి మనుషులా? పాతకాలంలో ఆకులు తిన్నారు మమ్మీ. ఇట్లా ఫ్రై లేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏది లేదు మమ్మీ. ఆకులు ఆకుకూరలు ఇవన్నీ పండించుకోవడం తర్వాత నేర్చుకోరు. ఫస్ట్ ఆది మానవులు వీటిని వేటాడే తిన్నది. ఫస్ట్ పులి జింకని తినేది. అది ఎట్లయితే నార్మల్ మనిషికి కూడా తిండి కావాలంటే ఇట్లా వేటాడి తినేటోడు. తర్వాత ఉండంగా ఆరోగ్యానికి వచ్చి పండ్లు తినాలి, ఆకుకూరలు తినాలని వీళ్ళు పెంచడం స్టార్ట్ చేసి. అదే కదా మళ్ళీ ఎందుకు నాన్ వెజ్ వెజ్ తినొద్దు కొందరు అంటుంటారు. ఇక వాళ్ళ ఇష్టం, అది మంచిదేలే కానీ. పొగ లీక్ అవుతుందిగా వెనకకెళ్ళి. పొగ లీక్ అవుతుందా? గ్యాస్ లీక్ అవుతున్నట్టు. సిమెంట్లోకి వెళ్ళి వెళ్తుంది అది. అంటే పర్ఫెక్ట్ వర్క్ లేదా? వర్క్ పర్ఫెక్ట్ లేదు అంటే అదేమైంది, కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు చూడు, కొంతమంది చక్కగా చేయరు. అదేదో రాళ్ళ మధ్యలో ఎంత మాలేసేసి పెట్టేసినావు, ఏదో అమాంతంగా మనకి
మనకు పెట్టేటప్పుడు పల్లవి నిలబడితే చాలు మంచిగా. ఇప్పుడు చూడు ఎంత మంచిగా పుస్తుందో. దీన్ని ఏమన్నా కూడా ఇగో ఇట్లన్నా ఇట్లన్నా అంతకుముందు దాన్ని కలిపేయాలంటేనే భయం ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆరామ్స్ ఒక చేయితో అంటున్నా. అంతకుముందే ఒక చేయితో ఇట్లా పట్టుకొని ఏడ ఒలుస్తుందో అన్నట్టు. మనకు అది చాలు ఆ సేఫ్టీ. మరీ ఇట్లా లేకుండా జర్ర సేఫ్టీగా ఇట్లా చేసేసుకున్నాం. అంతే అంటావా? మెల్లని విలువ మరి. రాముడు రా టేస్ట్ చూద్దా. దా ఏం కాదురా ఏడొచ్చి కూర్చొని. పృథ్వీ వచ్చింది కదా. మొత్తం అన్నీ అయిపోయినాయి చేద్దాం ఒకసారి. అందరం ఒకసారి కూర్చుందామా? ఫిష్లు అయితే మస్తు వచ్చినాయి. ట్రై చేయండి ఒకసారి. వెరైటీగా ఏదైనా వచ్చినా బాగా ఇంత పొడుగున్నాయో తీసుకురా. పెద్దవి ఉన్నాయి మన ఇంట్లో. ఉన్నాయి డేక్సాలు ఉన్నాయి. ఏమన్నా బేషన్లు రావును డేకిసాలు నాకు అర్థం కాలేదు. కాదు డేకిసాలు అంటారా? కాదు మీ అన్న అయితే ఒక అవుతుంది. అంటే మనీ ప్లాంట్ కూడా మంచిగా చేయాలి కదా. ఆ కింద ఉండే మనీ ప్లాంట్ తీసి పెట్టాలి. ఈడ నీడు ఉంది కదా మొత్తం చెట్టు చుట్టూ. ఇబ్బంది పడ్డది. దాన్ని ఏం తొక్కలే కానీ జర అటు ఇటు పని చేసేటప్పుడు ఇబ్బంది పడ్డది. దాన్ని మీ అన్న మంచిగా సెట్ చేస్తుంది. ఇవన్నీ దానికే వచ్చినవే కాదు. ఇవన్నీ అవే ఆడబెట్టిన తులసి గింజలు ఈ దాకా వచ్చినాయి. లిల్లీ పూలు అవి పెట్టినాం కానీ దీనికి కూడా ఉన్నాయి. ఇవన్నీ వేసినాం అంటే ఇవన్నీ వస్తాయి. మనం వేయని కూడా అవసరం లేదు నాన్న. బాగా పడుతుంది. అవే రాలుతూ అవే వస్తుంటాయి. చెట్టు ఖరాబ్ అవుతుంది. చికెన్ గింజలు తీసుకొని చిన్న మొలకలు వచ్చినాయి. అవి పెరుగుతుంది. కాకు వచ్చిందండి. ఇంట్లో ఉండాలి కదా అని చెప్పాను. పాతది మొత్తం ఎప్పుడు అంతకుముందు చూసినప్పుడు మొన్న వచ్చినప్పుడు అంతకుముందు ఏవి తులసా? అదే 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 మాది అదేంటిది మలబెర్రీ. మా మధ్య దింపిండి అన్నానా. ఇక ఈయననే మలబెర్రీ చెట్టు ఆకులే ఉంచాడు. అవి పెరగవదిన ఆకులు దింపేస్తేనే కొమ్మలు కొమ్మలు మంచిగా వస్తాయి. కొమ్మలు వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయంట. అందుకని దాన్ని ఎప్పుడెప్పుడు ఆకులు తీసేస్తా ఉండాలి. ఇంకోటి దొండ చెట్టు కూడా వాళ్ళ ఊరి నుంచి పట్టుకొచ్చిండు. దొండ చెట్టు మంచిగా వస్తున్నాయి. దాని స్పెషల్ ఏంటంటే ప్రతి ఆకు ఒక కాయ వస్తుంది. కాయ కూడా ఇంత పెద్దగా ఉన్నాయి. ఎంతలా కూడా కానీ అవి రెడ్ కావు మళ్ళీ. అవునా? పెద్దగా రెడ్ ఉండదు. అవును మంచిగా ఉంటుంది. ఉత్తి తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. పచ్చి తిన్నా కూడా గమ్మగా తెలుసా. పచ్చి కూడా నేను తింటా. పచ్చి ఇప్పుడు 2-3 ఉంటాయి మంచి సైజు తినేటట్టే ఉన్నాయంటావు. నేను మొన్ననే తెంపుకపోయినా. ఇంకొంచెం కాడ లావైన డైలీ ఒక 1/4 కేజీ వద్దన్నా. అది మన ఇంట్లో కూడా అత్తమ్మ పెట్టినండి అప్పుడు. ఎన్ని కాయలు అసలు. పిల్లలు తీసుకున్నా చచ్చిపోతానే లేదు. గడ్డ ఉంటుంది కదా, గడ్డ ఒకటి ఉంటే చాలు. కాయలు ఏంది 10-15 ఏళ్ళు కాయలు అసలు ఏంది వస్తూనే ఉంటాయి కంటిన్యూ. మళ్ళీ ఆ కొమ్మలు అనేది కింద పారుతాయి కదా. కింద పారినప్పుడు మళ్ళీ అవి వేళ్ళు వచ్చేస్తాయి. అయితే నిమ్మ చెట్టు కూడా పెట్టినుండే. నిమ్మకాయలు అయితే ఈ సైజు ఇన్ని కాయలు వెళ్తుండే ఇంట్లోనే. ఈరోజు నాకు కొంచెం పొగ వచ్చింది. అయిపోయింది ఇది కూడా. బస్తా ఇప్పుడు పోయింది. లారీ అది పౌల్ట్రీది మమ్మీ. దానాది ఎంత ఫాస్ట్ పోతుందో వాడు. అదే కదా. డాడీ ఇక్కడ మంచిగా మనీ ప్లాంట్ డాడీ ఇట్లా యాపి చెట్టుకి పంపించేద్దాం డాడీ. ఇట్లా లేపుదాం.
షో బాగుంది. ఇట్లా తీసుకెళ్ళిపోయి వేప చెట్టుకి పట్టినామంటే అంతే ఏర్లు వచ్చి దిగిపోతుంది. అట్లా మస్తు బలం వస్తుంది డాడీ వాటికి. ప్రతి ఏరు లోపలికి పోయిందంటే మస్తు బలం డాడీ. అయితే అటు ఉంచేసిన ఒక తీగ దొడ్డు వచ్చింది ఉంచేసిన. వీటన్నిటి కూడా వదిలేయాల్సింది డాడీ. వదిలేనా? ఎందుకంటే ఇవి ఎక్కడికక్కడ పోయి ఎక్కడికక్కడ చెట్టు. ఎందుకంటే మనీ ప్లాంట్ ఒక కాకు ఇక ఇంత డల్పు. ఏ చెట్టుకైనా సరే, కొబ్బరి చెట్టుకు, వేప చెట్టుకు, అన్ని చెట్టు ఏ చెట్టుకైనా సరే వాడిస్తే కింద వరకు ఏమో మమ్మీ ఇగో దానికంటే పెద్దవి మమ్మీ, దానికంటే పెద్దవి. అవును, జూ పార్క్ లో పెడతారు. ఇప్పుడు మనది అక్కడ ఉండేది అదే మమ్మీ. ఆ మధ్యలో వేప చెట్టుకి పెట్టినాం చూడు మమ్మీ, మనీ ప్లాంట్. అది ఆ రకమే. టిష్యూ పేపర్ పెట్టుంటే బాగుందా? ఇది ఒక్కటి తోక కొట్టేసిండు. మంచిగా చెప్దాం అనుకోసారి కొట్టేసింది. నేను అన్నా చెప్పిన తోక కొట్టేసాను అంటే వద్దు అని చెప్పేసి మొక్కలు ఒకటి. ఓకే, ఎందుకంటే నేను లోపల కడగరాలి మళ్ళీ. అవును, మనకేంటంటే ఇట్లా చేసినా కూడా జర లుక్ ఉంటుంది పట్టుకోవడానికి. ఇట్లా అయిపోయిందండి. ఇది కూడా ఇదంతా చేసి ఒక ఎత్తు అయితే ఇక్కడ క్లీన్ చేసుకున్నాడు ఒక ఎత్తు. సర్లే ఏమాత్రం పని లేకుండా మనకు ఎక్కడ సరే ఇంట్లో అయినా అయితే తప్పదు కదా. అమ్మో, డబల్ కొట్టేట్టు కొడుతున్నాయి ఎక్కువని. ఇంకా నేను పగలే. చూసిరా, ఈ పొయ్యి ఆరిపేస్తా. అబ్బా, ఇటువైపు రా నాటు, నీకు పొగ వస్తుందన్న ఇటువైపు. పృథ్వీ రావా, టేస్ట్ చూడవా? టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. అబ్బా, ఏది తుంచాలి ఏది. చూసినావు నన్ను ఎట్లా ఉడికిపోయిందో. అబ్బా, ల్యాండ్లో ఈ గాలి ముందర నేను నోటితో ఊపే గాలి తగులుతలేదు, ఆ గాలి తగులుతుంది ఇట్లా. వాతావరణం చల్లగా ఉంది. నిమ్మరసం ఎక్కువ పిండిండు, ఫుల్గా ఫ్లేవర్ తెలుస్తుంది. టేస్ట్ అయితే సీరియస్గా చెప్తున్నాను, ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్. పైన అంతా కూడా క్రిస్పీగా తగులుతుంది, డీప్ ఫ్రై లేకుండా మంచిగా ఇట్లా లోపలేమో జ్యూసీగా ఉంది. జ్యూసీగా బాగుంది. కార్న్ఫ్లవర్ వేసినాం కాబట్టి పైన ఏమో క్రిస్పీగా ఉంది. సూపర్ ఉంది, సూపర్ టేస్ట్ కదా, చాలా బాగుంది. రాముడు దానా టేస్ట్ చేద్దాం. తింటూనే ఉన్నాను. ఎండకు తిరక్కే ముందే రాముడివి నల్లగా ఉన్నావు, ఇంకా తిరక్కో నేను తెల్లగా ఉన్నా, మరి ఎవరన్నా చూస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ లెక్క ఉంటాం అని ఎంత చెప్తా. అయినా కూడా ల్యాండ్ అంతా తిరిగేస్తుంటాడు, అదే ఆనందం మా రాముడికి. ల్యాండ్కి వస్తే అసలు ఆగనే చెప్పినా అయినాడు, తిరుగుతూనే ఉంటాడు. తిరుగుతానే ఉంటాడు. క్యాప్స్ కూడా ఉన్నాయి, అవి పెట్టుకో 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 నేను మొత్తుకున్నా పెట్టుకోడు.
సూపర్ సెట్ అయింది, బాగుంది. మస్తుంది కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. అట్లనే మా మరిది ఛానల్, ఏది ఛానల్? శ్రీదీప్తి వరల్డ్. శ్రీదీప్తి వరల్డ్ అంట. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళు. నెక్స్ట్ నువ్వు మంచి ఫిష్ ఒకటి తెచ్చి, అంటే ఏవైతే స్పెషల్ వస్తాయో స్పెషల్ ఫిష్ ఏది ఉంటే తీసుకొచ్చి తెచ్చి వంటలు అయితే నేను పృథ్వీతోని చేపిస్తానే ఉంటా. అప్పుడప్పుడు స్పెషల్ వంటకాలు చేపిస్తుంటా. ఇది కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అయిపోయింది ఇంకా ప్యాకప్. ఈరోజు కూడా 5:30 అవుతుంది. ఏదైనా నా మధ్యాహ్నం తీస్తారు, రాత్రి చేస్తారు. ఫీలింగ్ అవుతుంది ఈరోజు నాకైతే. చలిగా మొత్తం ప్యాకప్ క్లీన్. ఇంకా రేపు మన ల్యాండ్కి నేనైతే టాటా. నా కొడుకు వచ్చి పోతుండొచ్చు కానీ నేనైతే రాలేను.